మీకోసం స్వీట్ అయితే తయారు చేయడం చూపిస్తానండి. సింపుల్గా చూపిస్తాను ఇంట్లోనే. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. దానికి అయితే నేనేం పేరు పెట్టలేదండి. మీకు గులాబ్ జామ్ అంటారో మరి రసగుల్లా అంటారో మీరే ఏదో ఒక పేరు పెట్టండి, కామెంట్ చేయండి. ఈ కొంచెం పాలు అయితే వేసుకోవాలి. వేడిగా ఉన్నాయండి పాలు, 1 కప్పు వరకు. ఇదైతే వేడిగానే ఉన్నాయి ఆల్రెడీ, నేను మరిగించి పెట్టేశాను. మళ్ళీ వీడియో అందుకు లాంగ్ అయిపోతుందని. సుజీ రవ్వ తీసుకున్నాను 1 కప్పు, అంటే 1/2 వంతు ఉంది. దీని చుట్టూ పాలు అయితే మరిగిపోయిన పాలు ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి దీంట్లో వేసేద్దాం. సిమ్లో అయితే పెట్టుకోవాలండి. కలుపుతూ వేసుకోవాలి. ఉప్మా రవ్వ కదా, వెంటనే గట్టి పడిపోతుంది. ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని చూపించు, నన్ను కాదు, నన్ను చూపిస్తున్నాను. చూసాగా ఇలా గట్టి పడిపోవాలి, బాగా బాయిల్ అయిపోవాలి. మనం ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలపండి. ఏదో ఆటలాడుతున్నాను నాతోని, నేను అది పట్టించుకోలేదు అనుకొని. స్మాష్ చేసుకుంటూ బాగా దగ్గరికి అయిపోవాలి. చూసారుగా అలా ఉన్నా. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయిపోయింది. రేపు నెయ్యి చేస్తానండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను రేపు. చూడండి ఇంట్లో ఎంత ఈజీగా చేస్తాను మేము ఇంట్లో. ఓకే, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లనిద్దాం. ఒక 1/2 గంట సేపు అయితే బాగా చల్లారిపోవాలి. అప్పుడు వరకు ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే నూకలా ఉండకూడదు, మసాజ్ చేస్తే మెత్తగా అయిపోవాలి. నూక కిందంటే ఉండలు చేసేటప్పుడు పగిలిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం బాబే చల్లారుతుందా ఉంటుంది కదా. ఈ కప్తో అయితే నేను షుగర్ తీసుకున్నాను కప్పు. దీని ఎప్పుడైతే బాగా పాకంలాగా, అంటే బాగా పాకం రావసరం లేదు, పంచదార కరిగి కొంచెం పాకం వస్తుందానికైతే ఆఫ్ చేసేసుకోవాలి. అంటే గులాబ్ జామ్కి మనం ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. సేమ్ గులాబ్ జామ్ ప్రాసెస్ లాంటిదే, కాకపోతే గులాబ్ జామ్ కాదు. దీన్ని అయితే అప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కరిగిపోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. హ్యాపీయే. చూసారుగా కరిగిపోయింది పంచదార మొత్తం. చూద్దాం కొంచెం, అంటే జిగిరిగా అంటుకోవాలి, ఇంకా అవ్వలేదు. మరీ నీళ్ళ కింద ఉండకూడదు, కొంచెం తీగ పాకంలాగా ఉండాలి, కొంచెం లైట్గా. ఇక కరిగిపోయిందండి, కొంచెం లైట్గా పాకంలాగా వచ్చింది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు కట్టేస్తున్నాను. దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం. మరి చల్లారకూడదు కాబట్టి, గోరెచ్చుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే దీన్ని చేద్దాం. ఇది బాగా మసాజ్ చేసుకోవాలి. కొంచెం దీంట్లో నేను సోడా అయితే వేస్తున్నాను, కుకింగ్ సోడా, బేకింగ్ సోడా లైట్గా, ఎక్కువ వేయకూడదు. మొత్తం స్మాష్ చేసుకోవాలి.
ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా. చూసారుగా ఇలా గట్టిగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఉండలు చేసుకుందాం. నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చిన్నగా పగులు రాకుండా చూసుకోండి. చూసారుగా నెయ్యి లేకపోతే నెయ్యి కాళ్ళు కానీ చెప్పవా? నువ్వు రాసుకోమని చెప్పు. నెయ్యి లేకపోతే ఆయిల్ రాసుకోండి. నెయ్యి అంటే చాలా మంది ఇష్టం ఉండదు చేతికి రాసుకోవడానికి. చేతికి స్మెల్ పడుతుంది చాలా మంది. అందుకని ఏ మంచి సన్ఫ్లవర్ రాసుకున్నా సరిపోతుంది. ఇదికే పొగులు వస్తున్నాయి. వచ్చేస్తే పొగులు రాలేదు. నాకు నెయ్యి రాస్తేనే సరగ్గా వస్తాయి. నెయ్యి రాసుకుంటే బాగా వచ్చినాయి. చూసారుగా నేనైతే ఫస్ట్ ఈ 2 ఇలా చేశానండి. కాకపోతే న్యాచురల్గా ఎందుకని చెప్పేసి ఇలా స్వీట్ స్టైల్లో చేద్దామని చెప్పి చేశాను. స్వీట్ షాప్లో చేస్తారు కదా అలాగా. ఇవన్నీ అయితే ఇలా చేస్తాను. మీకు చేసినప్పుడు పగిలిపోయేలాగా ఉంటే కొంచెం మైదా పిండి అయితే చేసుకోవచ్చు. పగిలిపోతున్నాయి అనుకుంటే కొంచెం వేసుకోండి బైండింగ్ కోసం అంతే. ఆయిల్ హీట్ చేసుకుందాం. మూడు రాగం మొదలెట్టాడు. అయిపోయింది ఆట. ఎక్కువసేపు ఉండదు ఆట. మీకు అయితే వీడియో చూపిద్దాం అనుకున్నాం కానీ వీడియో మరి లెంత్ అయిపోతుందని నేనైతే చూపించలేదు. మా వాడైతే కొంచెం అలవాటు ఎక్కువైపోయింది. అలా చేస్తున్నాడు మధ్యలో. మీకు డిస్టర్బెన్స్ ఎందుకని చేయడం లేదు. అయితే సింపుల్గా చేసుకోవచ్చు కూడా. రసగుల్లా టైప్లో కూడా ఉంటుంది. సేమ్ టేస్ట్ అయితే అలాగే వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా. హీట్ ఎక్కిందండి. ఆల్రెడీ నేను ఒకటైతే వేసి చూసాను. మీడియంలో పెట్టుకోవాలి, లేదంటే ఉత్తి పగిలిపోతాయి ఇవి. బాగా హైలో అనకూడదు. మెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటా ఉంటే వెంటనే కలిపేయకూడదండి. కొంతసేపు అయితే ఒక 2 minutes కానీ 10 minutes కానీ అలా ఉంచితే అప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే ఇరిగిపోతాయి, అంటిపోతాయి మూకుడికి. సో అలా విరగకుండా ఉండడం కోసం 5 minutes అయితే ఉంచి తీసుకుంటే కలిపితే బాగుంటుంది. బిగినర్స్ కోసం మరగాలండి. అంటే బిగినర్స్ చాలా మంది వంట నేర్చుకున్నారు కదా. 10 minutes హీట్ ఎక్కింది. 10 minutes అయితే బాగా హీట్ ఎక్కింది. ఆయిల్ చూసారు కదా వస్తుంది బబుల్స్. ఒక 5 seconds అయితే 5 minutes అయితే అలా ఉంచుకొని అప్పుడు మెల్లమెల్లగా ఒక్కోటి కలుపుకోవాలి. చూసారుగా పగులు రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు పగులు వస్తున్నాయి కూడా బైండింగ్ కోసం కొంచెం మైదా పిండి వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. చిన్న మ్యూజిక్ పెడితే సరిపోతుంది. అయితే ఫ్రై అయ్యాక చూద్దామా. ఇంటికొకరే పెట్టి చూసారుగా అలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ కట్టేయండి. మరి ఓవర్గా ఫ్రై అయ్యాయంటే బాగోదు. క్రిస్పీగా ఉంది. ఆయిల్ అయితే పీల్చుకోదు, దాంట్లో అయితే భయం లేదు.
ఉప్మాలో ఒక అది ఎక్కువగా పీల్చుకోదు, పాలు వేసాం కాబట్టి. ఇది వెంటనే పాకంలో వేయకూడదండి, ఎందుకంటే పాకంలో వెంటనే వేసితే మెత్తబడిపోయి చిరిగిపోతాయి. ఇలా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక 2 seconds ఉంచాక అప్పుడు పాకంలో వేసుకోవాలి. ఇది ఆయిల్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాం, ఎందుకంటే పొయ్యి దగ్గర ఆయిల్ అయితే ఉంచుకోకూడదు. ఆయిల్తో చాలా జాగ్రత్తగా తీసుకోండి, దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది కొంచెం 2 seconds అలా ఉంచుదాం. చూసారుగా పాకం అయితే గోరెచ్చిగా ఉంది. కోసే చల్లారిపోయింది, గోరెచ్చిగా లేదు, గోరెచ్చిగా చేస్తాను నేను. కొంచెం గోరెచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి పాకం, బాగా వేడిగా అయితే ఉండకూడదు. చూసాగా ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. అది స్వాహా. ఇలాగ ఒక 1/2 hour ఉంచుకుంటే పంచదార పాకం బాగా పీల్చుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, లోపలికి బాగా పీల్చుకుంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేకపోతే ఒక పక్కే పీల్చుకుందాం, ఇంకో పక్క అయితే పీల్చుకోదు, జ్యూసీగా ఉండదు అన్నమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్ కింద కాబట్టి చేస్తూ ఉంటే మ్యాక్సిమం ఒక 10 days అయినా నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 hour ఉంచుకుందాం. చూసారు కదండి, 1/2 hour తర్వాత అయితే బాగా పీల్చుకుంది అనమాట. దీని మీద అయితే బాగా గార్నిష్ చేస్తాను జీడిపప్పు వేసి, ఇలా పైన వేసుకుంటే జ్యూసీగా బాగుంటుంది. చూపిస్తాను చూడండి, చూసారుగా ఎంత బాగుందో చూడడానికి. పిల్లలకైతే ఇలా చేసి చూపిస్తే బాగా తింటారనమాట. దీన్ని అయితే నేను చూపిస్తాను. దీన్ని చూసారుగా లోపల మొత్తం జ్యూసీగా ఉంది. సూపర్గా ఉందండి. మీ ఇంట్లో అయితే సూపర్గా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడగగానే వెంటనే చేసి చూపించవచ్చు. మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి.